టుడే మా హోమ్ స్టైలో బొంబాయి చట్నీ తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం కొంచెం పోపులు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరకాయలు, అల్లం, వెల్లుల్లిపాయ అండ్ కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇలా వేయించుకోవాలి. మరీ రెడ్డిస్ అయిపోవసరం లేదు, సగం వేయించి సరిపోతుంది. ఇందులోనే మనం టమాటా వేసుకోవాలి. టమాటా కట్ చేసాను, 3 టమాటాలు వేసాను, కొంచెం చిన్నవి. ఎల్లో క్యాప్సికమ్ కానీ రెడ్ క్యాప్సికమ్ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఎల్లో కానీ రెడ్ కానీ, గ్రీన్ బాగోదు. వీటిని కొంచెం వేయించుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గిన చూద్దాం. మగ్గింది. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. పడిసాన్ని కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మనం ఉడికించుకున్న పెట్టుకున్న ఆలును నదిపీసి వేసుకోవాలి. ఇలా నదిపీసి వేయడం వల్ల స్ట్రెచ్చర్ బాగుంటుంది, చిక్కగా అనిపిస్తుంది చట్నీ మనకి, బొంబాయి చట్నీ. మగ్గిన తర్వాత మనం ఇందులోని శనగపిండి కలిపేసి వాటర్ వేసుకొని లిక్విడ్లా చేసుకొని ఇందులో పోసేసుకోండి. దీన్ని బొంబాయి చట్నీ అంటారు. ఓన్లీ శనగపిండి. నేను కొంచెం కొత్తిమీర వేసాను అనుకోండి. ఇలాగ సరిపడిన నీళ్ళు పోసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా ఫ్లేమ్ హైలో పెట్టుకొని అది చిక్కబడే వరకును మనం వెయిట్ చేయాలి. ఇట్స్ డన్.